వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సీఎం చంద్రబాబు శిలాఫలకం ఆవిష్కరణ. పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి. సమాచారం తెలుగులో కోరితే తెలుగులోనే ఇవ్వాలి. అధికారులకు రాష్ట్ర సమాచార కమిషనర్ చక్రవర్తి ఆదేశం. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. జైభీం పార్టీ నేత జగ్గారావు మల్లికార్జున. కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ప్రజల నుంచి 392 అర్జీలు స్వీకరించిన కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కి 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పిచ్చుకలంకలో కొత్తపేట నియోజకవర్గం రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం పాలకులకు, అధికారులకు ప్రజలు వేసే శర వ్యూహం. ఈ చట్టం క్షేత్రస్థాయిలో అక్షరాల అమలు కావాలంటే ప్రభుత్వ అధికారులు తమ బాధ్యతాయుత వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం అమలు తీరును క్లోజ్ అప్ గా పరిశీలించేందుకు ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వాగతం పలికిన అనంతరం సెక్షన్ 4/1/B రికార్డులను కమిషనర్ స్వయంగా తనిఖీ చేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి అత్యధికంగా సమాచార దరఖాస్తులు వస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. నిర్దేశిత గడువులోపు పూర్తి సమగ్ర సమాచారాన్ని అందించడం ప్రతి పిఏఓ బాధ్యత అని చక్రవర్తి స్పష్టం చేశారు. అభ్యర్థి సమాచారాన్ని తెలుగులో కోరితే సమాచారం ఆంగ్లంలో ఉందనే నెపంతో దరఖాస్తును తిరస్కరించడం సమంజసం కాదని, అభ్యర్థి కోరిన భాషలోనే రికార్డులు అందించాలని ఆదేశించారు. దరఖాస్తులో అస్పష్టత ఉంటే గడువు ముగిసే వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తుదారుని సంప్రదించి వివరాలు సేకరించాలన్నారు. మీరు పడ్డ కష్టం క్షేత్రస్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా, అలాగే పారదర్శక పాలన కోసం సాధారణ పౌరులు మరియు సామాజిక కార్యకర్తలు సమాచారం కోసం పడ్డ కష్టాన్ని అధికారులు కాలరాస్తూ చివరి రోజున దరఖాస్తులను తిరస్కరిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యల వల్లే మొదటి, రెండో అప్పీళ్లు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ సమాచారం విషయంలో సెక్షన్ 8(1)J ప్రకారం వ్యక్తిగత భద్రతను చట్టబద్ధంగా పరిశీలిస్తామని, ఒకే అంశంపై ఉద్దేశపూర్వకంగా వేధించే బ్లాక్ మెయిలర్లపై ఇప్పటికే కమిషన్ కొన్ని నిషేధాజ్ఞలు కూడా జారీ చేసిందని వెల్లడించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను 5 రోజుల్లోగా బదిలీ చేసి నిర్ణీత గడువులోగా రికార్డు చేయాలని ఆర్డర్స్ వేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించాను అని కుంటి సాకులు చెబితే క్రమశిక్షణా చర్యలు తప్పవని పిఏఓలను హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఎలాగ అమలవుతుందో
పరిశీలించడానికి కాకినాడ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 41B రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి ఎఫ్ఏఏలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. జెన్జీకి కూడా ఈ యాక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా కమిషన్ ముందుకెళ్ళబోతుంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి నుండి ఈ రోజు ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీకి నూతనంగా నిర్మించిన గేట్లను ప్రారంభించడానికి విచ్చేయనున్న సీఎం చంద్రబాబుకి స్వాగతం పలకడానికి అనపర్తి నుండి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ కాటన్ మహాశయుడు నిర్మాణం చేసిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి ఉన్న 197 గేట్లలో 117 గేట్లు శిథిలావస్థకు చేరుకోవటం జరిగింది. దానికి ఇవాళ ముఖ్యమంత్రి 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ నిర్మాణ పనుల్ని ప్రారంభించడం కోసం ఈ రోజు ధవళేశ్వరం రానున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులందరూ, అదేవిధంగా ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మంది ఇక్కడి నుంచి బయలుదేరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికి బహిరంగ సభలో పాల్గొనే విధంగా బయలుదేరటం జరిగిందన్నారు. నమస్కారం. ఈరోజు కాటన్ మహాశైడ్ నిర్మాణం చేసిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి ఉన్న 197 గేట్లలో 117 గేట్లు శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ నిర్మాణ పనుల్ని ప్రారంభించడం కోసం ఈరోజు ధవళేశ్వరం రానున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు అందరూ, అదేవిధంగా ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మంది ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలిగా బహిరంగ సభలో పాల్గొనే విధంగా బయలుదేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాటన్ బ్యారేజు గోదావరి డెల్టాకి జీవనాడి. అటువంటి కాటన్ బ్యారేజ్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. 117 గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాటన్ బ్యారేజీ ప్రమాద పరిస్థితిలో ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రికి తెలియజేసిన, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం, నిర్మాణ పనులు చేపట్టండి అని ముందుకు వచ్చినా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఇవాళ రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏదైతే ఇరిగేషన్ పైన జరిగిన డిమాండ్స్ మీద చర్చలో నేను ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి జలవనరుల శాఖ మంత్రి గారు దానిపైన స్పందించి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇచ్చి 150 కోట్లు ముఖ్యమంత్రి గారు దీనికి మంజూరు చేయడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందువల్లంటే ఏదైనా ప్రమాదం సంభవించి గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి వస్తే వరదలో పూర్తిగా గోదావరి డెల్టా ఎడారిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం నుంచి నివారించి వాళ్ళ గోదావరి డెల్టా రైతులకి ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రైతుల పట్ల ముఖ్యంగా సాగునీటి పారుదల వ్యవస్థని మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గోదావరి డెల్టాని ఆధునీకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. దానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వేసవి సీజన్లో డెల్టా ఆధునీకరణ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఘనస్వాగతం పలకడానికి అనపర్తి నియోజకవర్గం 4 మండలాల నుంచి విచ్చేసిన రైతాంగానికి, పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. దైవ బలంతో పాటు ప్రజల యొక్క ఆశీస్సులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంగా ప్రజల ముందుకు అనకాపల్లి పార్లమెంట్ జనసేన పార్టీ పరిశీలకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ముంబైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురోహుతిక అమ్మవారిని, దత్తాత్రేయ స్వామి వారిని దొరబాబు దర్శించుకుని పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో సంస్థాన ఈవో సౌజన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ హోమం, దత్త హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మొగలి రవికుమార్ రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి, కర్రి దుర్గాప్రసాద్, దంగేటి ఆదినారాయణ, పల్లా శ్రీను, పాలూరి రాంబాబు, బండి దావీదు, బోనం బుజ్జి, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. श्री पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतु निधिध्यास्तमासे कृष्णभक्ष्ये त्रयो चतुर्दश्यां वातरः इन्दुवातरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गणविशेषविशिष्टायां शुभदिगौ श्रीमान् गोत्रोद्भवस्य जनकुलगोत्रः पवन कल्याण नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविद्याभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकामिनोऽप्य चतुर्वेदबलपुरुषार्थसिद्ध्यर्थं श्री परमेश्वरप्रीत्यर्थं श्रीपाद श्रीवल्लभनरसिंहसरस्वती गुरुदत्तात्रेय देवता प्रसादेन आयुरारोग्यमहदैश्वर्याभिवृद्धिरस्तु आचन्द्रार्थं गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु शरीर आरोग्यता फलसिद्धिरस्तु। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి వారికి ఆరోగ్య రీత్యా నిదానికి సంబంధించి ఆపరేషన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరగడం ఏదైతే అయినా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమము ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి విధానానికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆనందాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి కూడా నేను సర్వీస్ చేయాలనే ఉత్పత్తితో చేస్తున్నటువంటి విధానానికి ఆయన ఆరోగ్యం ఎల్లవేళలా బాగుంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి అలాగే వారి యొక్క అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆయన చేసే సంకల్పం ఏదేముందో అది మనకు ఈ పిఠాపురం నియోజకవర్గాల ప్రజలకి కావాలి అంటే ఆయన ఆరోగ్యం సక్రమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కుక్లేశ్వర స్వామి ఆలయంలో పురోహితిగా అమ్మవారి ఈ దత్తక్షేత్రమైనటువంటి ఈ దేవుళ్ళందరికీ కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం గురించి పూజలు చేయడం జరిగింది. మా అందరం కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం కోసం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉందని బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షురాలు గోడి సత్యవతి వెంకట్ పేర్కొన్నారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా సోమవారం గోడి సత్యవతి ఆధ్వర్యంలో కలెక్టర్ కి ద్వారకా నగర్, చీడలపోరా ప్రధాన మురికి కాలువ పూడికతీత పనులు జరిపించాలని, గుర్రెపు డెక్కను తొలగించాలని వినతి పత్రం ఇచ్చి కోరారు. స్థానికులు బట్టలంకి ఆంజనేయులు, చెన్నా ప్రగడ సీతారాం, గోడి వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి ద్వారకానగరం 44వ వార్డులో పేరుకుపోయిన కాలంలో పేరుకుపోయిన చెత్త చెదారం, గుర్రపు డెక్క దాన్ని రిమూవ్ చేయడానికి మరి బీజేపీ వారి ఆధ్వర్యంలో మా గోడి వెంకట గారు వచ్చారు. నిన్న ఫోటోలు తీశారు, పేపర్స్ ఇచ్చారు. చాలా కష్టపడి ఆయన
వంతు కృషి చేశారు. అలాగే వీరు నిన్న వచ్చారు, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నాతో దగ్గరుండి ఈ కంప్లైంట్ని కలెక్టర్ గారికి ఇప్పించడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద స్పందించి వితిన్ 3 daysలో కంప్లీట్గా ఏదైతే సిల్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఆర్డర్స్ మున్సిపాలిటీ వారికి ఇచ్చారు. ఈ రోజున బీజేపీ వారు ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అందరికీ నమస్కారం. జనతా వారికి పేరుతో రాష్ట్ర అధ్యక్షులు సోమవారం కాకినాడ జిల్లా అధ్యక్షులు ఉక్కిని శ్రద్ధ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ సెంట్రల్ మండలంలో మన సత్యవతి గారు మహిళా సంఘ మండల అధ్యక్షురాలుగా సత్యవతి గారు ఆదేశాల మేరకు 44వ డివిజన్లో శక్తి కేంద్రం ప్రభుత్వం మన సీతారాం గారు ద్వారా బూత్ నెంబర్ 3లో ఈరోజు పెద్ద సమస్య చిడులపార ప్రధాన కాలువ. ఆ కాలువ గుర్రపటెక్క విపరీతంగా ముగిపోయి ఉండడం వల్ల నీరు ఫ్లో అవ్వట్లేదు. దాంతో అక్కడ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఆ సమస్య మీద ఇబ్బంది పడ్డాన్ని గమనించడం జరిగింది. అంటే పట్నంకి మా ఆంజనేయులు గారు పిలుపు మేరకు అక్కడ సమస్యని చూడడం జరిగింది. దాన్ని వార్తా పత్రికల ద్వారా కూడా ప్రచురించి కలెక్టర్ గారి దృష్టిలో ఈవేళ పట్నంకి మన ఆంజనేయులు గారు స్థానికులతో వచ్చి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి చెప్పాలి, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందంటే కారణం జనతా వారి కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తీసుకోవడం చాలా సంతోషం. అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఈ యొక్క సమస్యని మా ఆంజనేయ గారి యొక్క సమస్యని, ప్రజల సమస్యని ఇమీడియట్లీ పరిష్కరించే విధంగా అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమంలో జనతా వారి కార్యక్రమంతో బీజేపీ కేడర్ అందరినీ ఉత్తేజపరుస్తున్న మాధవ్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలోని స్థానిక శివాలయం సోమవారం శివనామ స్మరణతో మారుమోగింది. సోమవారం ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి కలయిక అత్యంత అరుదైన పర్వదినం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాలాధారి కార్తికేయ మాట్లాడుతూ సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలిసి రావటం అత్యంత అద్భుతమైన విశేషమని, ఇది 100 శివరాత్రులతో సమానమని పేర్కొన్నారు. ఈ అరుదైన రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చించి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని ఆయన వివరించారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పితాని సూర్యచంద్రరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ నెక్కంటి శ్రీరామ్ జీ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఈ జగత్తు మొత్తానికి మాతృలు పితృలు అని మన భాష వాడుక భాషలో చెప్పాలంటే అమ్మా నాన్న ఎవరైతే ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు మన కపిలేశ్వరపురంలో శివాలయ గోదావరి గట్టు పక్కన ఉన్న శివాలయంలో ఇవాళ ఆరుద్ర నక్షత్రము, అలాగే మాస శివరాత్రి, అలాగే ఇవాళ సోమవారం కావడం ఇవాళ చాలా ప్రత్యేకం. కాబట్టి ఇవాళ స్వామివారికి నిత్యాభిషేకాలు, అలాగే దర్శనాలు, ఇలాంటి ఈ రోజున అభిషేకం చేసుకుంటే ఎంతో ఎంతో మహాపుణ్యం అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి రోజున స్వామివారికి అభిషేకాలు, దర్శనాలు ఇవాళ జరుగుతున్నాయి. కాబట్టి స్వామివారి అందరినీ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః. పెద్దపూడి మండలం పెద్దాడ పిహెచ్సి ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ నేటికి ప్రజలలో వెలువడుతున్న సందేహాలు నివృత్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకాలు వేయించుకోవాలని, మహిళలలో ఈ క్యాన్సర్ వ్యాధి అధికంగా కనిపిస్తూ ప్రతి సంవత్సరం 1,25,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని, 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్
వ్యాక్సిన్ వేయించడం వల్ల ఈ వ్యాధి సోకకుండా నివారణ చేయగలమని, ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్టులు ఉన్నాయంటూ వస్తున్న రూమర్లు నమ్మవద్దని, ఇప్పటికే పెద్దాడ పిహెచ్సిలో 352 మంది బాలికలకు వ్యాక్సిన్లు వేయటం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ పద్మావతి, పెద్దాడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు మీకు వివరిస్తాను. అసలు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ దేని గురించి అంటే, హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అంటే చాలా వరకు ఇప్పుడు ప్రపంచంలో కూడా చూస్తే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద ఉమెన్ కానీ మెన్ కానీ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఒక స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,25,000 మందికి కొత్తగా ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా. అందులో మ్యాక్సిమం 80% అంటే 80,000 మెంబర్స్ సర్వైకల్ క్యాన్సర్ 4th స్టేజ్లో డయాగ్నైజ్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. సో 1,25,000 మందిలో ఒక 80,000 మంది ఆ సంవత్సరం చాలా వరకు డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దేనివల్ల అంటే ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది, హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అది నార్మల్గా సెక్స్ వల్ల వచ్చే ఈ యొక్క వైరస్ వల్ల ఈ యొక్క గర్భాశయ ముఖద్వారంలోకి వచ్చి ఈ యొక్క క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. నార్మల్గా ప్రతి వేరే కంట్రీస్ అంటే లైక్ యుఎస్ కానీ యూకే కానీ అక్కడ అందరూ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో మ్యాక్సిమం స్క్రీనింగ్ చేసి మొదటి దశ, రెండో దశ, మూడో దశలో ఉన్న వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది డెత్స్ని తగ్గించగలిగారు. అందుకనే మన భారతదేశం కూడా ఏం చేశారంటే ఇలాగ స్క్రీనింగ్ టెస్టులను పెట్టించి ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ అక్కడ కూడా మొత్తం ఎవరెవరు ఉన్నారో ఆ యొక్క 9 నుంచి 14 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి వేయించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ రాకుండా నివారించగలిగారు. అదే విధంగా మనం కూడా ఈ యొక్క సంవత్సరం మన భారతదేశం ఈ యొక్క కొత్త మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా ఈ యొక్క వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళు వేయించుకోవడం వల్ల మంచిగా వాళ్ళకు ఉన్నాయి. ఫ్యూచర్లో రాకుండా ఉండేది తగ్గుముఖం పడుతుంది. కానీ సైంటిస్టులు టెస్ట్ చేయగా 9 నుంచి 14 సంవత్సరాల్లో టెస్టులు చేయగా 14 సంవత్సరాల వాళ్ళు వేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా మంచి రిజల్ట్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క సైంటిస్టులు ఎగ్జామినేషన్ చేయడం వల్ల. సో దానివల్ల మన యొక్క భారతదేశం ఏం చేశారంటే ఈ యొక్క భారతదేశంలో 14 సంవత్సరాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వండి అని ఫ్రీగా అంటే ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ అనేది మొత్తం భారతదేశంలో అన్ని ప్రదేశాల్లోని స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. కావున ఈ యొక్క ప్రతి ఒక్కరు 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం నివారించవచ్చు. అలాగే మనకి వేరే దేశాల్లో కూడా ఇలాగ చాలా వరకు నివారణ జరిగింది. అంత వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 1,00,000, 2 లక్షలు, 3 లక్షల కేసెస్ నమోదయ్యాయి వాళ్ళకు కూడా. ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్నాక ఇప్పుడు చాలా తక్కువ ముఖం జరిగింది. అది కూడా పిఠాపురం గడ్డ సాహిత్యానికి, సంస్కృతికి పెట్టింది పేరు. ఇప్పుడు ఈ చారిత్రక పట్టణ కీర్తి జాతీయ స్థాయికి చేరింది. ఒడిశా రాష్ట్రంలోని బౌద్ధ్ జిల్లా ప్రధాన కేంద్రంగా విద్య, సంస్కృతి, సాహిత్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న జాతీయ పత్రిక జ్ఞాన్ ప్రకాష్ 10వ వార్షికోత్సవ పురస్కారాలకు మన పిఠాపురం ప్రతినిధులు ఎంపికయ్యారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరిలోని కేంద్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో వచ్చే నెల 2వ తేదీన జరగబోయే ఘనమైన వేడుకల్లో పిఠాపురానికి చెందిన 115 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంతో పాటు వివిధ రంగాల నిష్ణాతులకు ఈ జాతీయ పురస్కారాలను అందించనున్నారు. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అవార్డు గ్రహీతలు ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఈ సందర్భంగా సిసిఆర్టీ రిసోర్స్ పర్సన్, విశ్రాంత ఉపాధ్యాయులు KVSS ప్రసాద్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జ్ఞాన ప్రకాష్ పత్రిక దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులను, కళాకారులను, వివిధ రంగాల నిష్ణాతులను
గుర్తిస్తూ వస్తుందన్నారు. ఈ ఏడాది ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా గౌరవ అతిథిగా తనకు ఆహ్వానం దక్కిందని, మన రాష్ట్రం నుండి అత్యుత్తమ సేవలు అందిస్తున్న సంస్థలను, వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యతను కమిటీ తనకు అప్పగించిందని తెలిపారు. మీరు పడ్డ కష్టం, క్షేత్రస్థాయిలో తెలుగు భాష కోసం, గ్రంథాలయాల అభివృద్ధి కోసం, సమాజ సేవే పరమావధిగా పిఠాపురం పరిధిలో పౌరులు పడ్డ కష్టాన్ని జాతీయ కమిటీ గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థను పురస్కారానికి ఎంపిక చేశారు. గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు, మన ఊరు మన బాధ్యత సంస్థ కార్యదర్శి అల్లవరపు నగేష్ మాట్లాడుతూ ఈ గుర్తింపు పిఠాపురం ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పిఠాపురం ప్రఖ్యాతిని మరింత పెంపొందించేలా ముందు ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని నగేష్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కారణం మన సిసిఆర్టీ ప్రసాద్ గారు, కేవీఎస్ఎస్ ప్రసాద్ గారుగా వారు మా మిత్రులు. వారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఈ సాంస్కృతిక సంస్థలతోటి వారికి ఉన్న అనుబంధంతో ఆగస్టు 2వ తారీఖున జరిగే పూరిలో జరిగే ఒక బ్రహ్మాండమైన సెమినార్కి మన పిఠాపురంలో ఉన్నటువంటి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ సభ్యులందరినీ కూడా వారు ఆ సంస్థకి ప్రపోజల్ పంపించగా వారందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఈ సభ్యులందరినీ కూడా గుర్తించి వారు మాకందరికీ కూడా. అందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీన 2026 ఆగస్టు 2వ తేదీన ఒడిస్సా రాష్ట్రంలో పూరిలో జరగబోయేటటువంటి జ్ఞానప్రకాష్ పత్రికకు సంబంధించినటువంటి ఒక సెమినార్ కార్యక్రమానికి మన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, అలాగే మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి, అలాగే ఉపాధ్యాయులు, మా కార్యవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఆహ్వానం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమంలో మన పిఠాపురం నియోజకవర్గం నుంచి, అలా మన రాష్ట్రం నుంచి కూడా మేము అందులో పాల్గొనడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మేము చేసేటటువంటి కార్యక్రమాలను గుర్తించి ఆ సంస్థ వారు మన ప్రసాద్ మాస్టర్ గారి ద్వారా మాకు ఆహ్వానాన్ని పంపడం అనేది చాలా సంతోషం. మరొకసారి మన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, అలాగే మన ఊరు మన బాధ్యత నుంచి మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అందరికీ కూడా తెలిసే విధంగా ఈ సెమినార్ కార్యక్రమం ఉంటుందని చెప్పి మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొని మేము సెలెక్ట్ అయినటువంటి 10 మంది కూడా అవార్డులు తీసుకున్న తర్వాత మళ్ళీ పిఠాపురం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రమాదంలో గాయపడిన కార్మికుడు అనిల్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ వాకలపూడిలో ఉన్న ఏటీఆర్ ఎయిర్ హోస్టింగ్ గోడౌన్స్ లో జరిగిన ప్రమాదానికి గురైన అనిల్ అనే కార్మికునికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కంపెనీ గేట్ దగ్గర స్థానికులు టెంట్ వేసి నిరసన తెలిపారు. స్థానికులకు మద్దతుగా సిఐటియు నాయకత్వం అండగా నిలిచింది. తక్షణం అనిల్ కి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రాజా డిమాండ్ చేశారు. ఇవ్వాలి, అనిల్కి నష్టపరిహారం ఏటీఆర్ గొడవల్లో పడిపోయిన అనిల్కి నష్టపరిహారం, ఏటీఆర్ గొడవల్లో పడిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలి, కార్మికులకు నష్టపరిహారం రావాలి, యాజమాన్యం వెంటనే రావాలి, యాజమాన్యం వెంటనే రావాలి, ఏటీఆర్ యాజమాన్యం వెంటనే రావాలి, ప్రసాద్ గారు వెంటనే కార్మికుడికి నష్టపరిహారం 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 కార్మికుడికి నష్టపరిహారం, కార్మికుడికి హాస్పిటల్కి నష్టపరిహారం ఖర్చులు వెంటనే ఇవ్వాలి, నష్టపరిహారం ఖర్చులు వెంటనే రావాలి, ఏటీఆర్ గొడవన్స్ యాజమాన్యం వెంటనే రావాలి, ఏటీఆర్ గొడవన్స్ యాజమాన్యం వెంటనే రావాలి, ఏటీఆర్ గొడవన్స్ యాజమాన్యం వెంటనే ఇవ్వాలి, కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలి, కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలి, కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలి, కార్మికుడికి నష్టపరిహారం రావాలి, ఏటీఆర్ గొడవన్స్ ప్రసాద్ గారు వెంటనే రావాలి, ఏటీఆర్ గొడవన్స్ ప్రసాద్ గారు రావాలి, యాజమాన్యం ఏటీఆర్ యాజమాన్యం ఏటీఆర్ యాజమాన్యం ఏటీఆర్ ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధి జైల్లా శెట్టి దామోదర్రావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు మిన్నంటాయి. గత నెల
6వ తారీఖున జరిగిన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరి మన చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి అధ్యక్షన ఆ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ ని నియమించకపోవటం, అలాగే ఐఆర్ను ప్రకటించకపోవటం, పెండింగ్ డిఏలను రిలీజ్ చేయకపోవటం, అలాగే డిఏ పిఆర్సీ తదితర బకాయిలన్నింటినీ కూడా మనకు చెల్లించకపోవటం, కనీసం అవి ఎంత రావాలో కూడా మన పే స్లిప్పుల్లో వేయమని అడుగుతుంటే వాటిని కూడా వాళ్ళు తెలియజేయకపోవడంతో ఇటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని మొత్తం రాష్ట్ర సమావేశం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టిదే తప్ప మనకి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం లేదని భావించి మన కార్యవర్గ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ సన్నద్ధ సభలు నిర్వహించడం, ఉద్యమానికి జిల్లాల్లో సభలు నిర్వహించుకోవడం, ఈ విషయాల మీద తీర్మానాలు చేసుకొని తదనుగుణంగా 25 జూన్ నుంచి 10 జూలై వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జిల్లా కమిటీలతోనూ, అలాగే జిల్లా కమిటీలతోనూ, అన్ని డిపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులతోనూ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ అన్ని సమావేశాలకి కూడా రాష్ట్ర కార్యవర్గం, ముఖ్యంగా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ బణిపేర్రాజు గారు కూడా హాజరై మొత్తం ఉద్యోగుల అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి కార్యాచరణ ప్రకారం 12 జూలైన శ్రీకాకుళంలో సన్నద్ధ సభను నిర్వహించేందుకు గాను తలపెట్టగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం దిగి వచ్చి ఈ సభ జరిగినట్లయితే ప్రజలకి ఉద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారని ఖచ్చితంగా వేడదని భావించి వెంటనే ఈ సన్నద్ధ సభను నివారించడం కోసం కానీ లేదా ఉద్యోగస్తులతో మాట్లాడకపోవడం ఇంతవరకు మనం చేసిన తప్పిదమని భావించి వారు మన ఆర్థిక శాఖ మార్చులు, రెవెన్యూ శాఖ మార్చులు మరియు సమాచార శాఖ మార్చులు ముగ్గురు కూడా ముఖ్యంగా ఏపీజేఏసీ అమరావతి వారిని చర్చలకు ఆహ్వానించి 2 రోజుల పాటు డిమాండ్లపై చర్చలు సాగించడం జరిగింది. అన్ని డిమాండ్లు వారు విన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అయితే మీ జేఏసీతో పాటు మిగతా సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని 21 జూలై లోపుగా మేము నిర్వహించి ఆ రోజున మీ అన్ని డిమాండ్లను మేము కూలంకషంగా విని పరిష్కరించే అన్ని డిమాండ్లను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మీరు సానుకూలంగా స్పందిస్తాం, వెంటనే డిమాండ్లు నెరవేరుస్తాం అని చెప్పేసి వారు హామీ ఇచ్చి మన ఒక రిక్వెస్ట్ చేశారు. శ్రీకాకుళం మహాసభను సన్నద్ధ సభను దయచేసి వాయిదా వేసుకోండి, ఈ కార్యాచరణ కొంచెం దయచేసి మా కోసం వాయిదా వేసుకోండి అని వారు రిక్వెస్ట్ చేసిన మేరకు కూటమి ప్రభుత్వ వైఖరిపై పోరాటాలు చేస్తామని జైభీం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అన్నారు. ప్రశ్నించే హక్కు కేవలం జనసేన పార్టీకే పరిమితం కాదని, ఎవరు ప్రశ్నించినా వారిపై భౌతిక దాడులకు దిగడం, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదని అన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన భాషను సరిచేసుకోవాలని, ఇతరులపై ఏకవచన ప్రయోగాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పై అర్థం లేని విమర్శలు చేయడం తగదన్నారు. ఎంపీ శ్రీనివాస్, జనసేన నేత కిరణ్ రాయల్ వంటి వారు అర్థవంతమైన విమర్శలు చేయాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల సమాజంలో వారిపై చులకనాభావం ఏర్పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తమ పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలపై ఎలాగైతే పోరాడామో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడుతుందని ఆరోపించారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలు, విమర్శలకు స్వస్తి చెప్పి సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా వ్యవహరించాలని, ప్రజల్లో చులకన కావద్దని ఈ సందర్భంగా సూచించారు. ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చులకనగా కనిపిస్తుంది అన్న అంశంపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం నుండి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత నిధులు తీసుకుని వచ్చింది, ఆ నిధులు మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి, అసలు
ఇన్ని రాష్ట్రాలు ఉంటే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఎంతైతే ఇచ్చిందో అది మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, మనతో పాటు పోటీ పడే మిగతా రాష్ట్రాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో చర్చించడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోకి ముందుగా వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముంబైలో తన భుజానికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆయనకి తొందరగా కోలుకోవాలని నా ఆరోగ్యం. వెంటనే కోలుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ ముంబై అనేది అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు హెల్త్ బాగోక అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని తారుమారులు జరిగి వేరే వాళ్ళు ఆయన పార్టీని తీసుకున్నారు అనేది అందరికీ కూడా తెలుసు. దానిని ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఆగస్టు విప్లవంగా రాజకీయాల్లో పిలవడం జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముంబైకి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వెళ్తే ఈ జనసేన నాయకులు అందరూ కూడా బూతులతో రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీని కూడా ఏవైనా భూస్థాపితం చేసేయడానికి జూలై విప్లవం అయినా కొత్తగా తీసుకొస్తా ఉన్నారా మీరు? ఏమైనా ఆగస్టు విప్లవం ఎంత చరిత్ర సృష్టించిందో మన అందరికీ కూడా తెలుసు కదా. కొత్తగా మాకు అనుమానం జూలై విప్లవం అని చెప్పి ఈ బ్యాచ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీని ఏమైనా భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారేమో అని మాకు అనుమానం. అది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేశం కూడా చూస్తుంది కాబట్టే దేశం ముందు మా రాష్ట్రం చులకనగా అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మీ బూతు భాష ఆపండి దయచేసి. అదేవిధంగా ప్రకాష్ రాజ్ ఒక సినీ నటుడు, ఒక ఎంపీగా బెంగళూరులో కంటెస్ట్ చేశారు. 25 ఓట్లు వస్తే ఏంటి, 25,000 ఓట్లు వస్తే ఏంటి, 23,000 ఓట్లు వస్తే ఏంటి బాస్? మిస్టర్ శ్రీనివాస్, మీరేమైనా ఒక 10 సార్లు ఇప్పటి వరకు ఎంపీ అయ్యారా? మొదటిసారి కదా మీరు ఎంపీ అయ్యారు, పోటీ చేశారు, గౌరవించండి బాస్. తప్పు చేశాడా, తప్పుగా మాట్లాడా చట్ట ప్రకారం శిక్షించండి. ఎంపీ స్థాయిలో ఉన్నారు మీరు, రాష్ట్రం తద్వారా దేశం కూడా మిమ్మల్ని చూస్తూ ఉంది. అంతే తప్ప ప్రకాష్ రాజ్ మాట్లాడాడు బూతులతో మాట్లాడదాం. కొంచెం కామన్ సెన్స్ కూడా వాడి మాట్లాడడం నేర్చుకోండి మిస్టర్ ఎంపీ శ్రీనివాస్ గారు. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ మీద బూతులు ఇంకా ఆపరా? సిల్లి పుట్టు, లిల్లీ పుట్టు, పొట్టోడు, తీసేసిన మెజిస్ట్రేటు, ఎవర్రా మీరంతా అసలు? ఎవరు బాస్ మీరంతా అసలు? మేం కూడా ఇదే లాంగ్వేజ్ మీద అప్పచెపితే దాడులు. వీడేం చేస్తుంటాడు, వాడేం చేస్తుంటాడు, వీడికి లూప్ హోల్స్ ఏంటి, వాటి మీద కాదు మీ కాన్సన్ట్రేషన్, రాష్ట్రం మీద పెట్టండి. తద్వారా దేశం మీ వైపు గర్వంగా చూస్తుంది. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి బూతు భాషలో మాట్లాడి ఇది కరెక్ట్ కాదు మిస్టర్ శ్రీనివాస్. అదేవిధంగా కిరణ్ రాయల్ కూడా మేము చెబుతా ఉన్నాం. మిస్టర్ కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ మిస్టర్ కిరణ్ రాయల్, నీకే చెప్తా ఉన్నా, నువ్వు అన్నమే తింటావా ఏం తింటావా ఒకసారి ఆలోచించుకో. ఏం మాట్లాడతావు నువ్వు? 2022 సంవత్సరంలో జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి హైకోర్టులో కేసు వేయండి అని చెప్పి వచ్చావు కదా. ఆ రోజు నేను కూడా ఆయనతో పాటుగా అడ్వకేట్ గా ఉన్నాను కదా హైకోర్టులో. ఎంపీగా నువ్వు అప్పుడు ఒక అమ్మాయిని ఒక వెధవ పని చేస్తే అవన్నీ కూడా నువ్వు ఫోన్లో బంధిస్తే నీ ఫోన్ని అప్పుడున్న ఎస్పీ సీజ్ చేస్తే పరిగెట్టుకుని మా దగ్గరికి వచ్చి సార్ కాల్ పట్టుకొని నువ్వు హైకోర్టులో కేసు వాదించుకొని ఆ ఫోన్ సీజ్ చేయకుండా కాపాడితే జడా శ్రావణ్ కుమార్, ఈరోజు నువ్వు ఆయన్ని సిల్లి పుట్టు లిల్లీ పుట్టు అంటావా? నేను ఆ రోజు ఆయన కూడా ఉంటే నీకు ఎంత ఆ రోజు సహకరించామో ఒకసారి గుర్తు విధంగా. అంటే ఈ లాంగ్వేజ్, జనరల్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికో, మా పద్మ నానాజీ గారికో, మరొకరికో లేదా జనసేన పార్టీ నాయకులకో తెగ ఊగిపోయి బూతులు వచ్చేస్తా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు కొన్ని గణాంకాలతో మాట్లాడతాను, దానికి ఏం సమాధానం చెప్తా నేను కూడా చూస్తాను. ఎన్డీఏ కూటమి మొన్న 2024 ఎలక్షన్లో భారతదేశంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్డీఏ కూటమికి 292 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి 240 సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చాయి. మిగతా 52 సీట్లు ఎవరు ఇచ్చారండి? 18 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి, టీడీపీ 16, జనసేన 2, 18 సీట్లు ఇచ్చాయి. అంటే బీహార్లో జేడీయూ, ఎల్జేపీ,
హెచ్ఐఎం పార్టీలు కలిపి 18 సీట్లు ఇచ్చాయి. మరి 18 సీట్లు 36 సీట్లు మెజారిటీగా ఉన్న మీ మీదే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఆధారపడి ఉందే. మరి రాష్ట్రానికి మీరు మహారాష్ట్ర నుండో, ఢిల్లీ నుండో, బెంగళూరు నుండో రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏ ఒక్కరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారా? అలాంటి ఎక్విప్మెంట్ అసలు మనం పెడతా ఉన్నామా? అలాంటి హాస్పిటల్సే కావాలి. 12 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఏ హాస్పిటల్స్ వచ్చాయి? ఎంత ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వచ్చాయి? ఒక ఉప ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి నువ్వయి ఉండి మా రాష్ట్రంలో హాస్పిటల్లో మీరు చేయించుకుంటే ఎంతో మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి వస్తే తద్వారా మన రాష్ట్ర పేరు మరింత ముందుకు వెళ్తుందా? హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది, ముంబై పోయే ఆపరేషన్ జరిగింది, అమెరికా పోయే ఆపరేషన్ జరిగింది, బెంగళూరు పోయారని రాష్ట్రాలు దేశాలు పోతా ఉన్నారు. మన ప్రజల పరిస్థితి ఏంటి మిస్టర్ పవన్ కళ్యాణ్? ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డిఆర్ఓ డాక్టర్ టి తాప్పే నాయక్, జెడ్పీ సిఇఓ లక్ష్మణరావు మరియు సిఇఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణగ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిడిఓ పి వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలో పేర్ల మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడికతీత తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 392 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆ దిశగా అధికారులు అలసత్వాన్ని వీడి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని స్పష్టం చేశారు. మానవీయ కోణంలో స్పందిస్తూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే అర్జీలను కేవలం సాంకేతికంగానే కాకుండా మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ కు వచ్చే పౌరులతో అధికారులు సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని, దీని ద్వారానే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం, మంచి భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.